ఈ శుభకార్యానికి ముందుగా మన ఉయ్యూరికి ఇంత మంచి అభివృద్ధిని తీసుకొచ్చి ఎన్నో ఏళ్ల నాటి కృషిని ఫలించేలా చేసి మనందరి గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకుంటున్నటువంటి మన పార్లమెంటు శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని మన కేటాల్ పనుల మధ్యన స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిద్దాం. సభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారిని కూడా మన కేటాల్ పనుల మధ్యన స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిద్దాం. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంగి గురుమూర్తి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మన ఉయ్యూరు ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన గౌరవనీయులు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన ఉయ్యూరు టౌన్ అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులకు ఆహ్వానిస్తున్నాం. మన స్టేట్ అగ్నికుల క్షత్రియ చైర్మన్ శ్రీ పీతా గోపీచంద్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. స్టేట్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ సొంటి శివరాం ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ పిఆర్సి ప్రవీణ్ గారిని కూడా సిటీలో కూర్చోండి. మన కోసం ఎంతో శ్రమించి మన ఉయ్యూరికి ఎన్నో కోట్ల విలువైన వాటర్ ప్రాజెక్ట్ ని మనకు అందించిన మన పార్లమెంటరీ సభ్యులు బాలశౌరి గారికి అందరూ ఒకసారి మీ ఉత్సాహాన్ని మీ చప్పట్లతో తెలియచేయమని అందరినీ కోరుకుంటున్నాం. దయచేసి అందరూ ఎవరి సీట్లో కూర్చోవాలండి. ఇలా నిల్చుంటే వాళ్ళని మన గౌరవాలను తెలియచేద్దాం. ఎవరి సీట్లో కూర్చోవాలి ప్లీజ్. ఏమండి ప్లీజ్ ఇటు వచ్చి స్టేజ్ అనే ఉన్నారండి. మీరు పక్కకు వచ్చి కూర్చుంటే నేను పదే పదే చెప్తున్నా, మనం కూర్చొని వాళ్ళకి గౌరవం ఇద్దామండి. నిల్చుంటే స్టేజ్ కవర్ అయిపోతుంది, మీరు కనిపించట్లేదని. లేడీస్ అందరూ పొద్దున్న 9 నుంచి సార్ కోసం వెయిటింగ్, మీరు వచ్చి వాళ్ళు కవర్ చేసేస్తున్నారు. మీరు కూడా సీట్లలో కూర్చోండి సార్. సార్ ముందుకి మీకోసం అరేంజ్ చేసాం. ఇందాక బిజీలో కనపడలేదు, ఇంకా గట్టిగా. సరే ఇప్పుడు మైక్ ని మన పురపాలక సంఘానికి 98 కోట్లతో మనకి ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. మొత్తం ఉయ్యూరులో ఉన్న వాటర్ సప్లై మొత్తం రీప్లేస్ చేస్తూ, అలాగే ఉయ్యూరు కృష్ణా రివర్ నుండి వాటర్ తీసుకుని ట్రీట్మెంట్ చేసి మనం టౌన్ మొత్తం సప్లై చేస్తాం. మనకు దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే, మన ప్రస్తుతం ఉయ్యూరులో అన్ని బోర్వెల్స్ 9 నెలలు రివర్ పుల్లేట్ కెనాల్, మిగతా 3-4 నెలలు మనకి రివర్ క్లోజ్ అవుతుంది. కాబట్టి మనకు రా వాటర్ తీసుకోవడం కష్టం. కాబట్టి మనకు తొట్లవల్లూరు ఏదైతే మన రివర్
కృష్ణా రివర్ బేసిన్ ఉందో తొట్లవల్లూరు నుండి మనం ఇన్ఫిల్ట్రేషన్ 8 MLD ప్లాంట్ కట్టి ట్రీట్మెంట్ చేసి మన 50 మీటర్ల ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్ ఉన్నాయి. అలాగే అక్కడ క్లియర్ వాటర్ వెల్కమ్ పంప్ హౌస్ ఉంది. అక్కడ నుండి మన శ్రీనివాస కాలేజ్ ఇక్కడ మన కామన్ సైట్ ఉంది. అక్కడికి ఎగిరిపాడు డంపింగ్ యార్డ్కి ఆపోజిట్ లో ఉన్న లేఅవుట్ లో కామన్ లేఅవుట్ లో ఒకటి ప్రపోజ్ చేసాం. అలాగే మనకి 2 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. వారు రెండింటితో మొత్తం కలిపి 5 ELSR ప్రపోజ్ చేసాం. 3 కన్స్ట్రక్షన్ చేస్తాం. దీంట్లో ఆల్రెడీ 2 కన్స్ట్రక్షన్ అయిపోయి మనకి ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ కి సప్లై చేయాలో ఆ పైప్ లైన్ మొత్తం 7.4 కిలోమీటర్ పైప్ లైన్ మన ప్రపోజల్ లో ఉంది. అలాగే వీటితో పాటు అమృత్ పథకం కింద 1.26 కోట్లతో మన కుమ్మరి చెరువు అలాగే చాకల చెరువు కూడా పునరుద్ధీకరణ పనులు కూడా ఉన్నాయి. ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారికి, అలాగే మన వాసు గారికి, కోటయ్య గారికి, అలాగే మన కంటిపాడి నుంచి చేసినటువంటి మన గౌరవకి, అలాగే మన నానికి ప్రభాకర్ గారికి, మన ఇచ్చేసినటువంటి నాయకులకి పరిష్కరించుకుందాం అని చెప్పి తీవ్రంగా రూపాయలతో వేసి రోడ్డున కూడా ఇళ్లకు కూడా కొత్త కనెక్షన్లు ఇవ్వటానికి మరి వాళ్ళ శ్రీకారం చుట్టి దానికి శంకుస్థాపన చేసినటువంటి బాలశౌరి గారికి, అలాగే మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ హృదయపూర్వక కృతజ్ఞతల్ని అభినందనల్ని తెలియజేస్తున్నాం సార్. ఇది నిజంగా మాకందరికీ కూడా మంచి శుభవార్త. అదేవిధంగా మీ వాళ్ళు జనసేన వాళ్ళ మొహాలన్నీ కళకళలాడుతూ వెలిగిపోయి మా కాళ్ళు కూడా తొక్కేసి తోసారు. వాళ్ళ మాతో రమ్మంటే వచ్చేవాళ్ళు నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటే మా వెనకాల తిరుగుతూ ఉండేవాడు మా కోటయ్య, మా వాడు పూర్ణ, వీళ్ళందరూ మా ప్రసాద్ డాక్టర్ గారు వస్తారులే. అంటే ఈ ఉత్సాహం ఎంపీ కలిసి కేంద్రం నుంచి తెచ్చి పెడతారని చెప్పి నోట్ చేసుకుంటున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేసుకుంటున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా తెచ్చిపెట్టవలసిందిగా కోరు.